దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? ఎప్పుడెప్పుడు స్తుతించాలి? ఎవరు స్తుతించాలి? ఇజ్రాయెల్ దేవుని స్తుతించారు, ఎరుకో గోడలు కూలిపోయినాయి. పౌలుశీలలు పాడి దేవుని స్తుతించారు, చెరసాలలో బద్దలైపోయినాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు లాజరు సమాధి దగ్గర దేవుని స్తుతించారు, చనిపోయిన లాజరు తిరిగి బ్రతికాడు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం స్తుతి. దేవుణ్ణి స్తుతించాలి. అయితే ఎందుకు స్తుతించాలి? ఎప్పుడెప్పుడు స్తుతించాలి? ఎవరు స్తుతించాలి? దేవుణ్ణి స్తుతించడం ద్వారా కొన్ని అద్భుత కార్యాలు జరిగినాయి. ఏం జరిగినాయి అంటే, ఇజ్రాయెల్ దేవుని స్తుతించారు, ఎరుకో గోడలు కూలిపోయినాయి. పౌలుశీలలు పాడి దేవుని స్తుతించారు, చెరసాలు బద్దలైపోయినాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు లాజరు సమాధి దగ్గర స్తుతించారు, చనిపోయిన లాజరు తిరిగి బ్రతికాడు. కాబట్టి మనకి అడ్డుగా ఉన్న గోడలో, అది ఏ గోడైనా కావచ్చు, ఆత్మీయ పరిస్థితి కావచ్చు, శరీర బాధలు కావచ్చు, రోగాలు కావచ్చు, అప్పులు కావచ్చు, నిందలు కావచ్చు, మనకు అడ్డుగా ఉన్న గోడలు, పెద్ద పెద్ద గోడలు, మనం కూల్చలేని గోడలు కూలిపోవాలంటే దేవుని స్తుతించాలి. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు దేవుని స్తుతించారు, గోడలు కూలిపోయినాయి. అవి మనుషులు పడేస్తే పడిపోయే గోడలు కాదు, దేవుడే పడేసే గోడలు. అవి నరమానవులు పడేయలేరు, ఇజ్రాయెల్ పడేయలేరు. కాబట్టి దేవుని స్తుతించి ఆ గోడల్ని పడిపోయినట్లుగా దేవుని స్తుతించారు. అలాగే నీ జీవితంలో ఏది అడ్డుగోడగా ఉంది, నీ పరిస్థితి, నీ భవిష్యత్తుకి ఏది అడ్డుగోడగా ఉంది, దాన్ని పడేయాలంటే నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. అలాగే పౌలుశీలలో దేవుని పాటలు పాడి చెరసాలలో ఉన్నప్పుడు దేవుని స్తుతించారు, చెరసాలు బద్దలైపోయినాయి. దేవుని మహిమ ప్రభావం చెరసాల మీద ఉంది కాబట్టి చెరసాలు బద్దలైపోయింది. నీకు బంధకాలుగా ఉన్న సమస్యలను బట్టి దేవుని స్తుతించాలి. నీ సమస్యల్లో ఉన్న బంధాల్లో ఇరుక్కుపోయావా? బంధకాల్లో ఇరుక్కుపోయావా? ఎవరి దగ్గర నువ్వు ఇరుక్కుపోయావా? అక్కడి నుంచి నువ్వు విడుదల పొందాలంటే, అప్పుల నుంచి నువ్వు విడుదల పొందాలంటే, నీ అనారోగ్య పరిస్థితి నుంచి నువ్వు విడుదల పొందాలంటే దేవుణ్ణి స్తుతించాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు లాజరు సమాధి యొద్ద దేవుని స్తుతించి ప్రార్థన చేశారు, చనిపోయిన లాజరు తిరిగి బ్రతికాడు. అలాగే మృతమైపోయిన సమస్యలు, అంటే నీవు జయించలేని సమస్యలు, ఏ నరమానవుడు నిన్ను బయటికి తీసుకురాలేని సమస్యల నుంచి నువ్వు మరలా బ్రతకాలంటే, నువ్వు తిరిగి లెగవాలంటే దేవుణ్ణి స్తుతించాలి. కాబట్టి కొన్ని వాగ్దానాలను చూద్దాం మనం. కీర్తన గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం చూస్తే, నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడివై ఉన్నావు. దేవుణ్ణి నువ్వు ఆసీనుడుగా చేసుకోవాలి. దేవుడు నిన్ను ఏలువాడుగా చేయాలంటే నువ్వు దేవుణ్ణి స్తుతించావు అనుకో, దేవుడు ఎక్కడ ఆసీనుడుగా ఉన్నాడు? ఇజ్రాయేలు చేయు స్తుతుల మీద ఆసీనుడుగా ఉన్నాడు. అదే నువ్వు చేసిన స్తుతుల మీద దేవుడు ఆసీనుడుగా ఉండునట్లుగా నువ్వు చేసుకుంటే దేవుడు నీ దగ్గర ఉంటాడు. కాబట్టి నువ్వు నీ మనసును దేవుడు ఎరిగి నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చేయడానికి దేవుడిని స్తుతించడం నీకు ఉపయోగపడుతుంది. కాబట్టి నువ్వు దేవుని స్తుతించాలి, మనం దేవుని స్తుతించాలి. అలాగే కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 23వ వచనం చూద్దాం. స్తుతియాగములు అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. నువ్వు దేవుణ్ణి మహిమపరచాలి కాబట్టి, మనం దేవుణ్ణి గణపరచాలి కాబట్టి దేవుణ్ణి స్తుతించాలి. నన్ను గణపరిచిన వాడిని నేను గణపరచెదను. అలాగే నువ్వు దేవుణ్ణి గణపరిచిన ఎడల, దేవుణ్ణి మహిమపరిచిన ఎడల దేవుడు నిన్ను గణపరుస్తాడు. ప్రతి బంధకము నుంచి, ప్రతి అడ్డుగోడ తొలగించి దేవుడు నిన్ను గణపరుస్తాడు. కాబట్టి నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. మళ్ళీ మనం ఏమనుకున్నా, ఎందుకు స్తుతించాలన్నది చెప్పుకున్నాం కదా, ఎప్పుడెప్పుడు స్తుతించాలి. అలాగే యోబు గారి గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామము స్తుతి కలుగును గాక. ఎప్పుడెప్పుడు స్తుతించాలి? మన కష్టాల్లో స్తుతించాలి, నష్టాల్లో స్తుతించాలి. ప్రతి ఒక్క పరిస్థితిని బట్టి మనం దేవుని స్తుతించాలి. యోబు గారు అలా స్తుతించారు కాబట్టే కోల్పోయినవన్నీ, పోగొట్టుకున్నవన్నీ దేవుడు తిరిగి ఇవ్వడానికి కారణం ఏంటంటే, యోబు గారు ఒకే ఒక మాట చెప్పారు. ఏమనంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుపోయాను. సమస్తం దేవుని చేతిలోనే ఉంది. మనకి దేవుడు ఏదన్నా ఇవ్వాలన్నా, మన దగ్గర నుంచి పోవాలన్నా దేవుని చేతిలోనే ఉంది. మనం సంపాదించుకోవాలంటే దేవుని చేతిలోనే ఉంది. ఏదైనా నువ్వు సంపాదించుకోవాలంటే, ఏదైనా నీకు విడుదల పొందాలంటే దేవుని చేతిలోనే ఉంది. కాబట్టి దేవుణ్ణి మనం ఎప్పుడెప్పుడు స్తుతించాలంటే, కష్టాల్లో, నష్టాల్లో ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి. అలాగే ఇంకో వచనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగములు చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వఫలము అర్పించుదుము. మనం స్తుతించినప్పుడు ఏం జరుగుతుందంటే, మనం దేవుని నామాన్ని ఒప్పుకుంటాము. దేవుని నామాన్ని ఒప్పుకుంటాం కాబట్టి, ఎవరైతే భూమి మీద నన్ను ఒప్పుకుంటారో పరలోక రాజ్యంలో నేను వారిని ఒప్పుకుంటానని దేవుడు చెప్పాడు. కాబట్టి మనము ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి. మనం స్తుతించినప్పుడు సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకునే వారుగా ఉంటాము. కాబట్టి ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి. అలాగే ఇంకో వచనం చూద్దాం.
ఎప్పుడెప్పుడు స్తుతించాలంటే, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను స్తుతించుచున్నాను అని కీర్తనలు 119 అధ్యాయం 164 వచనంలో చూస్తాం. దేవుడు న్యాయవంతుడు. న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను స్తుతిస్తున్నానని దావీదు గారు చెప్పారు. కాబట్టి మనము ఎప్పుడెప్పుడు స్తుతించాలంటే 7 మార్లు స్తుతించాలంట. కానీ అంత గొప్ప భక్తులు కాబట్టి 7 మార్లు. మనమైతే ఎల్లప్పుడూ దేవుని స్తుతించుతూనే ఉండాలి. చివరిగా ఎప్పుడెప్పుడు స్తుతించాలంటే దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో చూస్తాం. అంతట రాత్రి యందు దర్శనం చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను. గనుక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించెను. ఎప్పుడు స్తుతించారు దానియేలు గారు? దర్శనం చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను. అంటే దానియేలు గారు చేసిన ప్రార్థనకి ప్రతిఫలం పొందుకున్నాడు. అందుకని దేవుడిని స్తుతించాడు. మన జీవితంలో దేవుడు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలను బట్టి, ప్రతి ఒక్క మేలును బట్టి దేవుణ్ణి స్తుతించాలి. అలాగే ఎవరు స్తుతించాలి? సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనంలో ఉంది. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, మన్ను నిన్ను స్తుతించునా అన్నట్టుగా ప్రభువారు మనం సజీవులుగా ఉండటమే దేవుడు చేసిన గొప్ప కార్యం, అద్భుత కార్యం. మనకంటే ఉన్నతమైన వారు, మనకంటే గొప్పవారు, మనకంటే జ్ఞానవంతులు ఎంతమంది చనిపోయారు, అయినా దేవుడు మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు. కాబట్టి మనము స్తుతించాలి. బ్రతికి ఉన్నందుకు స్తుతించాలి. బ్రతికి ఉన్న ప్రతి ఒక్కరూ స్తుతించాలి. చివరిగా 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. ఎవరు స్తుతించాలి? వారు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యందు వారి మీదకి వచ్చిన అమ్మోనీయుల మీదను, మోయాబీయుల మీదను, శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్లు పెట్టును గనక వారు హతులైరి. అంటే దేవుడు మన పక్షాన యుద్ధం చేయాలంటే మనం స్తుతించాలి. యెహోషాపాతు గారు ప్రజలందరూ కలిసి దేవుని స్తుతించారు. వారి మీదకి వచ్చిన శత్రువులు తమలను తాము పొడుచుకొని చచ్చిపోయారు. వాళ్ళు చేయలే యుద్ధం, దేవుడు చేశాడు. దేవుడు మన పక్షాన ప్రతి ఒక్క సమస్యను బట్టి దేవుడు మన పక్షాన యుద్ధం చేయాలంటే మనము దేవుని స్తుతించాలి. శ్రమలలో స్తుతించాలి. బతికున్న ప్రతి మానవుడు స్తుతించాలి. కాబట్టి దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించాలి. స్తుతించడం ద్వారా ఏం జరిగినాయి? పెద్ద పెద్ద గోడలు కూలిపోయినాయి, బంధకాలు తెగిపోయినాయి, మృతులైన వారు బ్రతికారు. కాబట్టి మనం ప్రతి విషయంలో కొరకు దేవుని స్తుతించాలి. ప్రతి ఒక్కరూ దేవుని స్తుతించాలి. ప్రభు ఈ మాటల్ని, తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభు నామములో అందరికీ వందనాలు.